Big applause to Dr. Nageshwar Reddy garu. Yes, వారిని ఇన్వైట్ చేయగానే మన నల్గొండ హాస్పిటల్ లాప్రోస్కోపీ యూనిట్ ప్రారంభోత్సవానికి అలాగే మీతో ఇంటరాక్షన్కి ఒప్పుకొని అంత బిజీ స్కెడ్యూల్లో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉండే నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ థ్రూఅవుట్ ఇండియా థ్రూఅవుట్ వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ నాట్ ఓన్లీ డాక్టర్ ఇది రీసెర్చర్ అలాంటి నాగేశ్వర రెడ్డి గారు నల్గొండకు వచ్చినందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ టైం వాల్యుబుల్ టైం. నాగేశ్వర రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు, కొందరు తెలియని వాళ్ళు ఉన్నారు. 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్, లాస్ట్ ఇయర్ పద్మ విభూషణ్ 3 అవార్డు తీసుకున్న ఏకైక డాక్టర్ ఇండియాలో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఒకటే. I hope, not only hope, definitely you will get future భారత్ రత్న అవార్డు కూడా వారికి దక్కే అవకాశం. ఎందుకంటే అతను ఒక డాక్టర్గా కాకుండా ఒక హ్యుమానిటేరియన్గా ఏజీ సంస్థను ప్రారంభించి అది స్టార్ట్ చేయకముందు ఎన్నో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ తెలంగాణలో అన్ని హాస్పిటల్స్ తిరిగి వారికి అవేర్నెస్తో పాటు వారికి కొన్ని నాలెడ్జ్ స్కిల్ నేర్పించి ఇప్పుడు ఏజీ సంస్థని స్థాపించి వేరే కార్పొరేట్ హాస్పిటల్తో కంపేర్ చేస్తే అతి తక్కువ ఫీజెస్తో ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఈరోజు మంచి టీంతో ఎంతో మందికి సేవ చేసి హైదరాబాద్లో ఇలా డెస్టినేషన్ అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా బయట కంట్రీకి వెళ్ళి కూడా ఏజీకి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నంటే నిజంగా నాగేశ్వర రెడ్డి గారు వారికి కూడా నిజంగా తెలంగాణ తెలుగు ప్రజల తరఫున తెలుగు బిడ్డగా పుట్టిని మనకి పేరు తెచ్చిన నాగేశ్వర రెడ్డి గారికి మరొకసారి నేను అడగగానే వచ్చినందుకు వారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరొక ప్రముఖ డాక్టర్ జీవి రావు గారు ప్రముఖ గ్యాస్ సెంటర్స్గా ఈరోజు ఏజీ హాస్పిటల్స్లో ఎన్నో క్రిటికల్ కేసెస్ని సక్సెస్ చేసి వస్తున్న వారికి అలాగే ఎస్పీ రెడ్డి గారు సోషల్తో పాటు ఎన్నో సోషల్ కార్యక్రమాలు చేస్తూ మన హైవే మీద ట్రామా కేర్ సెంటర్ కూడా ఏడీపీ సంస్థతో వర్క్ కూడా నడుస్తున్నది. ఇప్పుడు ఎమర్జెన్సీ గోల్డెన్ అవర్లో బ్రతికించే విధంగా విత్ హెలిప్యాడ్ కనెక్షన్తో ఇటు పబ్లిక్ ఫౌండేషన్ దాంతో కలిపి ట్రామా సెంటర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎన్నో చారిటీ కార్యక్రమాలు ఎస్పీ రెడ్డి గారికి అలాగే మా ఎమ్మెల్యే గవర్నమెంట్ క్యాబినెట్ ర్యాంక్ మన బీర్ల అయిలే యాదగిరిగుట్ట టెంపుల్ వాస్తవుడు ఆ ప్రాంత ఎమ్మెల్యే వారికి మా ప్రిన్సిపల్ గారు జేసీ గారికి ఇతర అధికారులకు మై డియర్ డాక్టర్స్ మీ అందరు కూడా నాకంటే ఎక్కువ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి మాటలు వినాలని నాకు కూడా ఉన్నది. ఎందుకంటే మనం మంచి మెడికల్ కాలేజ్ కట్టుకున్నాం. నేను 20 months బ్యాక్ ఎమ్మెల్యే అయినప్పుడు మినిస్టర్ అయినప్పుడు చూస్తే ఇది ఒక స్కెల్టన్ లాగా ఉన్నది. మీరు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో 5th year చదువుతున్నారు. ఫెసిలిటీస్ చూస్తే నాకు బాధ అనిపించింది, ఏడుకొనిపించింది. అంటే ఫైనల్ ఇయర్లో హౌస్ సర్జరీ స్టార్ట్ అయ్యే ముందు ఏంటని చెప్పి డే అండ్ డేట్ బిల్లింగ్ కంప్లీట్ చేసి ఎగ్జాక్ట్లీ December 7th, 2023 మన గవర్నమెంట్ వస్తే 1 yearలో కంప్లీట్ చేయాలనుకున్నా కంప్లీట్ చేయించి December 7th 24 రోజు ఇదే సీఎం గారిని ఓపెన్ చేసుకొని ఇదే మీటింగ్ హాల్లో మనం మీతో ఇంటరాక్షన్ కావడం జరిగింది. దాంతోపాటు 40 crores నర్సింగ్ కాలేజ్ కూడా కట్టిస్తున్నాం. ఇంకా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు లాప్రోస్కోపీ యూనిట్ ఎక్కడ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లేవు. దాన్ని కూడా తెప్పించి చిన్న సర్జరీస్ ఉంటే ఇక్కడే చేయాలి. పేదవాడు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చేయించుకోవాలంటే ఇబ్బంది పడుతుంది అని చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేసి మన గౌరవ రెస్పెక్టెడ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి ఈరోజు దాన్ని ప్రారంభించుకొని ఇక్కడనే చిన్న సర్జరీ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి మీ అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అకాడమిక్లో పర్సంటేజ్ పాస్ అవుట్ ఇంపార్టెంట్ కాదు. మనం రీసెర్చ్ లాగా చదివేటప్పుడే ఒక ఆలోచనతో మనం ఏం గోల్ పెట్టుకొని ముందుకు పోతున్నాం, ఏం కావాలని ఆలోచనతో ముందుకు పోవాలి. దాంట్లో మనకు ఏజీ నాగేశ్వర రెడ్డి గారు లాంటి వారిని అలాంటి వ్యక్తి మీరు కాలేకపోయినా వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని నా రిక్వెస్ట్. మరొకసారి
డాక్టర్ సాబ్ నాగేశ్వర రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర పీజీ కంప్లీట్ చేసిన పిల్లలకు మీ దగ్గర ఇంటర్న్షిప్ కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలని, ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి క్వాలిఫైడ్ వాళ్ళకి. నా రిక్వెస్ట్ ఏంటంటే మా నల్గొండ కాలేజీని ఒక నెక్స్ట్ ఇయర్ వరకల్లా ఇంకా కూడా అన్ని ఫెసిలిటీస్తో మోడల్గా మీరే చూశారు. ఇప్పుడు ల్యాండ్స్కేప్తో సహా అన్నీ చేస్తున్నాం. ఇలా ట్రాన్స్పోర్టేషన్కి హాస్పిటల్కి పోవాలంటే ప్రతీక్ ఫౌండేషన్ మీద ఒక బస్సు కూడా పర్చేజ్ చేయడం జరిగింది. నేనే దాన్ని కూడా త్వరలో డెలివరీ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అయ్యే డాక్టర్ వైద్యం నారాయణ హరి అంటారు. మనం దేవుని చూడలే కానీ డాక్టర్ని దేవుడా అని నొప్పుతాం మనం. అలాంటి మీరు నాగేశ్వర రెడ్డి గారిని, జీవీరావు గారిని ఇంకా కొందరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని, టైం వేస్ట్ చేయకుండా మీరు మీ చదివే వృత్తి మామూలు వృత్తి కాదు, అన్నిటికంటే ఎక్కువది డాక్టర్. నేను ఇప్పుడే చెప్పిన డాక్టర్ హాస్పిటల్ పోయిందంటే ఎవరికి పేదవానికైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో తెలియదు. ఇలాంటి సమయంలో ఏఏజీ సంస్థను స్థాపించి ఎన్నో వేల మందికి ప్రాణదానం చేసిన ఏఏజీ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారికి, వారి టీం అందరికీ ప్రత్యేకంగా యాజ్ ఏ మినిస్టర్గా, యాజ్ ఏ స్టేట్ గవర్నమెంట్ తరఫున, యాజ్ ఏ మా సీఎం గారి తరఫున, యాజ్ ఏ లోకల్ ఎమ్మెల్యేగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ప్లీజ్ గివ్ ఛాన్స్ టు అవర్ మెరిటోరియల్ పీజీ స్టూడెంట్స్. ఇంటర్న్షిప్ మీ దగ్గర కొద్దిగా మా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకుంటూ ఇప్పుడు మన రెస్పెక్టెడ్ గెస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. And friends, good afternoon. Louder, Josh. Good. First of all, I'm extremely grateful to our Minister Komatireti Venkareddy Garu for this opportunity. In fact, 3 days back he came and told me that we are opening this equipment. His family, his personal funds has donated the equipment. Can you come? I was little hesitant because we had many international doctors today in our hospital. So I was hesitant. But when Minister himself requested, it is very rare for ministers to give their personal wealth back to society. And it was such a rare occasion. So I accepted it. I cancelled other programs in our hospital, accepted it. And when I came here, myself and GB Rao were so thrilled that not only has he donated this equipment of laparoscopy to the hospital, but this is a 4K laparoscopy, one of the highest standard equipment, which even in the world's top class hospitals, even in AIG only recently we got this. This is a very high end equipment, and I think he had the foresight to tell them, don't get any equipment, get the best equipment. And they got the best equipment. And I'm sure this will benefit. This is a 4K laparoscopy which can avoid major surgeries, and many patients in Nalgonda area will benefit from this because this is going to cater to poor patients who cannot afford to come to cities and unnecessarily waste their money. So I like to commend you on this fantastic thing that you have done. I visited about almost 120 countries. I've seen many colleges, institutions all over the world, 120 countries. And I can say that this is, when you enter into this building, like Jivirao said, there's something very positive about it. Some vibes which you can't describe, which I think we can compare now with some of the best medical colleges anywhere in the world. So this is, and as I see you students here, I can see very bright faces, and I'm sure all of you will have a very good career. And most importantly, I'm seeing more girls than boys in this audience, which is also a very good sign that the future for all of you. I think it's very important, like Minister said, that when you think about future, also must think about our country. 40 years back, after I finished my medicine, I was in US, I was in Harvard medical school system. The director of the Harvard Medical School offered me a job. After a few times he offered. He said, why don't you stay back here? 40 years back, he was willing to pay a salary of 1 crore per month.